నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాంబశివరావు పేటేటి, శ్రీహర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్, కొత్తపేట. ఈరోజు ఆయుర్వేదం భగవత్ ప్రసారం కార్యక్రమంలో మనం నడుము నొప్పి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నడుము నొప్పి వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కంటిన్యూస్గా కూర్చొని ఉద్యోగం చేసేవాళ్ళు కాన్స్టెంట్గా అట్లా ఎక్కువ గంటల తరబడి కూర్చోకుండా కొంచెం సేపు, ఒక గంట సేపు కూర్చున్నప్పుడు ఒక 5 నిమిషాలు లేచి అటు ఇటు తిరగటం వలన కొంచెం ఉపశమనం, ఆ కండరాలకి కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుంటుంది. అలాగే డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా గంటల తరబడి, రోజుల తరబడి, కొంతమంది 10 గంటలు 12 గంటలు లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు ఎక్కువసేపు కంటిన్యూస్గా డ్రైవింగ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో వీళ్ళు అట్లా కాకుండా ఒక గంట 2 గంటలు డ్రైవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5-10 నిమిషాలు విరామం కనుక తీసుకున్నట్లయితే కొంచెం ఆ కండరాలు రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూడా కంటిన్యూస్గా సీట్లో ముందు కూర్చొని మౌస్ ఆపరేట్ చేయటము, ఎక్కువసేపు ముందు కొంగి సిస్టమ్ ముందు చూడటము, ఇలాంటి వాటి చేయకుండా ఒక గంట 2 గంటలు వర్క్ చేసుకున్న తర్వాత లేచి కొంచెం ఉపశమనం, అటు ఇటు రిలాక్స్ అవ్వటం వల్ల కూడా మనకి ఈ సమస్య నుంచి మనం రాకుండా కాపాడుకోవచ్చు అనమాట. అలాగే బరువు పనులు చేసేవాళ్ళు తమ శక్తికి మించిన బరువు ఎత్తడం అనేది ఎప్పటికీ సమస్యాత్మకే. అందువల్ల వాళ్ళ శక్తి చూసుకొని దాన్ని బట్టి బరువు ఎత్తే ప్రయత్నం చేయాలి. కానీ శక్తికి మించిన బరువులు మోయటం వల్ల కూడా ముందుకు వంగి ఎక్కువ బరువులు ఎత్తేటప్పుడు ఈ డిస్కులు పక్కకి జరిగిపోయే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ డిస్క్ బల్జ్ వచ్చింది, దీనివల్ల నడుము నొప్పి రావడం జరిగింది. దీని నుంచి మనం ఏ విధంగా ఉపశమనం పొందాలి, ఏ విధంగా మనం రిలాక్స్ అవ్వాలనేది ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు మనం చిన్న గృహ చికిత్సలు ఇంట్లో మనకు అందుబాటులో ఉండే వస్తువులతో కానీ, లేదా మన చుట్టుపక్కల దొరికే పచారీ షాపుల్లో దొరికే చిన్న వస్తువులతో కానీ మనం ఏ విధంగా ఉపశమనం పొందొచ్చు అనే విషయాల్ని మనం ఇప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక 5 గ్రాముల సొంటి పొడి మనకి ఇంట్లో దొరికేదే ఇది. దీన్ని డ్రై జింజర్ అంటాం. మనం జింజర్, అల్లాన్ని ఎండబెడితే సొంటి అవుతుంది. ఒక 5 గ్రాముల సొంటి పొడిని కనుక తీసుకొని మనం దాన్ని టీ డికాక్షన్ మాదిరిగా, అంటే ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక 1 స్పూన్ సొంటి పొడి వేసి దాన్ని ఒక అర గ్లాస్ అయినంత వరకు మరగబెట్టి దాన్ని కనుక మనం ఉదయం సాయంత్రం కనుక తీసుకున్నట్టయితే ఇది నొప్పి నివారణగా పనిచేసి మనకి నడుము నొప్పి నుంచి కొంత ఉపశమనం ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇంకొక గృహ చికిత్సను చూద్దాం. మనం పిప్పళ్ళని నేతిలో వేయించి ఒక గ్లాసు నీళ్ళల్లో కనుక నానబెట్టి 1/4 స్పూన్ మనం దానికి తేనె కలిపి మనం కనుక రెగ్యులర్గా ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకున్నట్టయితే మనకి ఇది కూడా నొప్పి నివారణగా పనిచేసి నడుము నొప్పి నుంచి ఉపశమనం ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత వావిలాకు మన చుట్టుపక్కల ఇది అబాండెండ్గా దొరుకుతుంది. పల్లెటూళ్ళల్లో అయితే చాలా ఎక్కువగా దొరుకుతుంది ఈ వావిలాకు. ఈ వావిలాకును తీసుకొని మనం ఒక 100 గ్రామ్స్ లేదా ఒక 200 గ్రామ్స్ కొంత వావిలాకును తీసుకొని మనం రోట్లో వేసి దంచుతారు కొంతమంది, లేదా ఏ రకంగానైనా దాన్ని కొంచెం దంచి ముద్దలాగా చేసుకొని ఒక 2 గ్లాసులు నీళ్లు పోసి ఒక అర గ్లాసు నీళ్ళు అయినంత వరకు బాగా మరిగించి కనుక దాన్ని వడకట్టుకొని మనం ఆ నీటిని కనుక రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ విధంగా చేసుకొని తీసుకున్నట్టయితే మనకి ఈ నడుము నొప్పి నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకొక గృహ చికిత్స చూద్దాం. పారిజాత కషాయం, పారిజాత ఆకు. ఈ పారిజాతం ఆకు కూడా పూలు ఉంటాయి. మనం రెగ్యులర్గా వీటిని పూజలకి ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. చాలామంది ఇళ్ల ముందులో ఉంటుంది ఈ పారిజాతం చెట్టు కూడా. ఈ పారిజాతం ఆకును కూడా ముందు చెప్పినట్టే మనం కొంత ఆకును తీసుకొని దంచి ముద్దగా చేసి ఒక డికాక్షన్ మాదిరిగా కాచుకొని దాన్ని కనుక మనం ఉదయం సాయంత్రం కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే పల్లేరుకాయలు, ఇవి పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. పల్లేరాకు, పల్లేరుకాయలు. ఈ పల్లేరుకాయలు లేదంటే పల్లేరాకుని మనం సమూలం తీసుకొని దాన్ని ఎండబెట్టి దంచి పొడి చేసుకొని దానికి ఈక్వల్ క్వాంటిటీ, అంటే ఒక 100 గ్రామ్స్ పల్లేరాకు పొడి తీసుకున్నట్టయితే దానికి ఒక 100 గ్రామ్స్ సొంటి పొడిని మనం కలిపి, రెండింటిని కలిపి పొడి చేసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని ఉదయం ఒక అర చెంచా, రాత్రి ఒక అర చెంచా ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి ఒక అర గ్లాస్ అయినంత వరకు మరగబెట్టుకొని, షుగర్ లేని వాళ్ళు కనుక వీలుంటే కొంచెం పటికి బెల్లం లాంటిది కలుపుకొని లేదా తాటి బెల్లం కలుపుకొని, షుగర్ ఉండేవాళ్ళైతే ఈ రెండు లేకుండా కానీ ఉదయం సాయంత్రం టీ డికాక్షన్ మాదిరిగా దీన్ని కనుక సేవించినట్లయితే నడుము నొప్పి నుంచి మనం ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నమాట.
అలాగే సొంటి పొడి, ఒక 2 గ్రాముల సొంటి పొడి అంటే ఒక అర చెంచా సొంటి పొడిని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి ఒక అర గ్లాస్ అయినంత వరకు మరగబెట్టుకొని దాంట్లో ఒక చెంచా ఆముదం గనక మనం కలుపుకొని, ఆముదం అంటే క్యాస్టర్ ఆయిల్ అంటాం, జనరల్గా మనకి బయట షాపుల్లో కూడా దొరుకుతుంది. ఈ ఆముదం గనక మనం ఒక స్పూను ఆముదం కలుపుకొని సొంటి డికాక్షన్కి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి కనుక తీసుకున్నట్టయితే మనకి నడుము నొప్పి నుంచి, ఒక నడుము నొప్పే కాదు అనేక వాత వ్యాధులు ఏ రకమైన నొప్పులు ఉన్నా కూడా ఈ సొంటి ఆముదం యొక్క కాంబినేషను చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు మనం. సో వృష్య వాతహరణం ఏరండం శ్రేష్టం అంటారు, ఏరండం మూలం శ్రేష్టం అంటారు. సో ఆముదపు వేరు కూడా, సొంటి ఆముదపు వేరు రెండు కలిపి కూడా దంచి పొడి చేసి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆముదం కనుక వేసుకొని మనం రెగ్యులర్గా కనుక తీసుకున్నట్టయితే నడుము నొప్పి కానీ ఏ విధమైన వాత నొప్పుల నుంచి కూడా మనకి మంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత మునగ చెట్టు, మనకి ఇంటి చుట్టుపక్కల్లో ప్రతి దగ్గర ఈ మునగ చెట్లు ఉండడం గమనిస్తాం. ఈ మునగ చెట్టుతోటి కూడా ఒక అద్భుతమైన గృహ చికిత్సని మనం తెలుసుకోవచ్చు. మునగ ఆకును గనక తీసుకొని మనం శుభ్రపరచుకొని బాగా పచ్చి ఆకుని బాగా దంచి రసం తీసుకొని ఒక 1 స్పూన్ రసాన్ని కనుక ఒక గ్లాసు వేడివేడి పాలల్లో కలుపుకొని మనం ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి నిత్యం కనుక తీసుకున్నట్టయితే ఈ నడుము నొప్పి నుంచి మనకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు దాకా మనం ఇంటర్నల్గా అంటే లోపలికి తీసుకోవాల్సిన చిన్న చిన్న గృహ చికిత్సలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నడుము నొప్పి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే లోకల్గా ఎక్స్టర్నల్గా మనం కొన్ని తైలాల రూపంలో కానీ కొన్ని నెయ్యిలాగా కానీ తైలాల రూపంలో తయారు చేసుకొని మనం వాటిని కనుక నడుము మీద అప్లై చేసుకున్నట్టయితే మనకి నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఒక 50 ml నువ్వుల నూనె తీసుకొని దాంట్లో ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచి ఆ నువ్వుల నూనెలో వేసి దాన్ని కనుక కొంచెం బాగా వేడి చేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బాగా పొగొచ్చే వరకు వేడి చేసి దాన్ని వడకట్టుకొని ఆ నడుము మీద ఎక్కడైతే మనకు నొప్పి ఉంటుందో ఆ నొప్పి ఉన్న ప్రదేశంలో కనుక మనం బాగా ఆయిల్ తోటి మరీ ఎక్కువ ప్రెషర్ లేకుండా మామూలు మీడియం ప్రెషర్ తోటి కనుక మనం కొంచెం మర్దనలాగా చేసినట్లయితే మనకి ఈ నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే నల్ల ఉమ్మెత్త గింజలు మనకి చుట్టుపక్కల ఎక్కడైనా దొరుకుతాయి, ఖాళీ ప్రదేశాల్లో కూడా ఈ ఉమ్మెత్త చెట్లు ఉంటాయి అన్నమాట. ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు కాయలు ముళ్ళ కాయలు ఉంటాయి. ఆ ముళ్ళ కాయలను కనుక పగలగొట్టినట్టయితే మనకి గింజలు దొరుకుతాయి. ఆ గింజలను తీసుకొని ఎండబెట్టి పొడి చేసి మనము ఒక 50 ml కొబ్బరి నూనెలో ఒక 1 స్పూను ఈ ఉమ్మెత్త గింజల పొడిని వేసి కొంచెం బాగా మరిగించి వేడి చేసి దాన్ని వడకట్టుకొని మనం ఎక్స్టర్నల్గా కనుక ఎక్కడైతే నడుము నొప్పి ఉందో ఆ నడుము నొప్పి ఉన్న దగ్గర కనుక మనం ఈ ఆయిల్ని కనుక అప్లై చేసి మనం కొంచెం మసాజ్ లాగా చేసినట్లయితే మనకి ఉపశమనం దొరికే అవకాశం ఉంటుంది. చూశారు కదా, ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. వీటిని మీరు ఉపయోగపెట్టుకొని ఏదైనా అవసరమైతే ఈ సమస్యకి సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే కింద తెలియజేసిన మా నెంబర్లతోటి మీరు ఎప్పుడైనా సంప్రదింపులు జరపవచ్చు, ఎప్పుడైనా మీరు సలహాలు స్వీకరించవచ్చు. నమస్కారం అండి.